హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఆశ్చర్యపోతున్నారు కావచ్చు. నేను ఒక డిఫరెంట్ ప్లేస్కి వచ్చాను, అయోధ్యకు వచ్చాను అనే ఫీలింగ్ వస్తుంది నాకు. సో ఇది ఎక్కడో కాదు, మన పిన్నవారి స్ట్రీట్లో మా ఫ్రెండ్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ పెడతారంట ఇక్కడ. సో నేనైతే ఇది సెకండ్ టైం కైలాస్ మానస్ సరోవర్లో ఒకసారి సెట్టింగ్ చేశారు. అప్పుడు వచ్చాను, ఇప్పుడు వచ్చాను. సో తన మాటలో విందాం మనము. హాయ్ కల్పన, మేము కళ్ళు అని పిలుస్తుంటాను. సో ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు మీరు? యాక్చువల్లీ 30 years. అంటే వినాయక చవితి ఇట్లా సెట్టింగ్స్ డిఫరెంట్ బట్టి ఇది 38 years. సో ఈసారి ఏంటంటే ఇక థీమ్ ఏంటంటే అయోధ్య కొత్తగా నిర్మించుకున్నాం కదా, చాలా మంది చూడని వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు వీళ్ళు చుట్టుపక్కల అయోధ్యకి వెళ్ళని వాళ్ళు కూడా ఇక్కడ చూసి కాన్సెప్ట్ ఇలా ఉంటుందనే థీమ్తో ఈయన స్టార్ట్ చేస్తారు. అలా 10 days అంతే. అంటే ఎన్నో ఇయర్స్ అంటే ఆంటీ వాళ్ళప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఈయన వినాయకుని పెట్టడం. ఈయన ఆల్మోస్ట్ 13 years నుంచి, అంటే 38 years. 38 years, ఇది 38th year. చూసారా? అంటే వీళ్ళైతే డిఫరెంట్ సెట్టింగ్స్. లాస్ట్ చూస్తే యాదగిరి గుట్ట, తర్వాత డిఫరెంట్ ఫోటోషూట్. అంతకుముందు మనకి అనంత పద్మనాభ స్వామి, షిరిడి, కాశీ, ఏమంటారు చార్ధం మొత్తం సెట్టింగ్స్ ప్రతి ఒక్కసారి ఇది. లాస్ట్ ఇయర్ ఏంటంటే చంద్రయాన్ కొంచెం ఫేమ్గా ఉంటుంది కదా, అది పబ్లిక్ అందరూ అక్కడికి పోయి చూడలేరు. సో చంద్రయాన్ అని ఇక్కడే సెట్టింగ్స్ చేసాము. సో ఒక డిఫరెంట్ థీమ్. సో అది మాకు లక్ అండి. తను మా ఫ్రెండ్ అయినందుకు మేము చాలా లక్గా ఫీల్ అవుతున్నాం. అంటే అందరికీ కలగదు కదా. సో ఇట్లా అంటే జనరల్గా వెళ్తాము, ఇది ఒక మంచి పని చేసేవాళ్ళు మన ఫ్రెండ్స్ అయితే చాలా హ్యాపీ కదా. సో ఫ్రెండ్స్, మీకు కూడా ఈ వీడియోలో అన్ని చూపిద్దాం అనుకుంటారు. మా ఫ్రెండ్స్ కూడా అందరినీ ఇన్వైట్ చేసింది ఈరోజు. హాయ్ చెప్పండి. హాయ్, హలో. ఎంత బాగుందంటే అసలు నా 2 కళ్ళు సరిపోలేదండి, చాలా బాగుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి వస్తారు. తప్పకుండా విజిట్ చేయండి పిన్నవారి స్ట్రీట్. అది గుర్తుపెట్టుకోండి మీరు ఈ వీడియో చూసినప్పుడు. నెక్స్ట్ ఎందుకంటే వీళ్ళు ఏం పెడతారని ఎవ్రీ ఇయర్ అట్లా క్యూరియాసిటీ ఉంటుందంటే అక్కడ ఉన్న కాలనీలో కానీ అక్కడ అనుకుంటారంట. సో వీళ్ళు ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్నారు. సో తను మమ్మల్ని అందరినీ పిలవడమే కాకుండా ఆ శాల్వాలు కప్పి మమ్మల్ని అందరినీ సన్మానం చేసింది. సో ఆ ఫీల్ చాలా బాగా అనిపించింది. ఈ వీడియో మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ దేవుడు మా ఫ్రెండ్తో పాటు అందరికీ కూడా విఘ్నాలను తొలగించి సంతోషాన్ని కలిగించాలని ప్రార్థిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.